కామవరపుకోటలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసం ముందు రోజుల్లో గండదీపాలు, పంచహారతులు, రథోత్సవం, ఇతర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మొదలై మహాశివరాత్రి రోజు కళ్యాణంతో ముగుస్తాయి. బొమ్మలు కనపడ్డాయంటే అక్కడ పిల్లలు ఉంటే అలా మా రవణయ్య తన పాపతో ఇలా బొమ్మలు కొంటూ కనిపించాడు. తన స్వాతంత్రం కోసం పోరాడుతున్న చిన్న గాంధీ గారు. ఇంటి దగ్గర ఏందన్నా తిరునాళ్ళలో ఏదో తినాలి కాబట్టి అలా 4 శనక్కాయలతో చీర్చుకుంటాం. లోడ్, ఎయిమ్, షూట్. 20కి 5 బుల్లెట్లు ఎత్తే అలా సరదాగా టైంపాస్ చేసాం. లోడ్, ఎయిమ్, షూట్. నేను మాత్రం కలర్ బెలూన్కి ఎయిమ్ చేస్తే ఇంకో కలర్ బెలూన్ పేలుతున్నా. ఇంకా మనకి తిరునాళ్ళలో కనపడింది సురేష్ అన్నయ్య అండ్ హిస్ ఫ్యామిలీ. వంశ అన్నయ్య, రాంప్రసాద్ అన్నయ్య, యశ్వంత్, బాబీ, అనిల్, లోకేష్, మనోజు, సత్యభవన్ అన్నయ్య అండ్ హిస్ ఫ్యామిలీ. సిరిగినేటి శ్రీనివాసులు, అవినాష్ అన్న, జగన్ అన్నయ్య అండ్ హిస్ ఫ్యామిలీ. ఇక్కడ ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళకి ఆ ఏజ్కి సంబంధించిన రైడ్స్ ఉన్నాయి. కొలంబస్ ఎక్కడానికి సిద్ధమైన మన కుర్రోళ్ళు లెఫ్ట్ నుంచి పునేంద్ర, వినయ్, హరీష్, అంజిత్, మనోహర్, గోపీకృష్ణ, అంకాలు, వల్సన్ సాయి, స్వామి. కింద నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది. అదే అందులోంచి చూస్తే అసలు ఈ విషయంలో తగ్గేదే లే. 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని ఎక్కుదామని వెళ్తుంటే పక్కనే ఉన్న రైడ్లో ఇలా అరుస్తుంటే గాల్లో ఉండే రైడ్కి ఎలా అరుస్తారు. జైంట్ వీల్ బకెట్లో నుంచి తీసిన వ్యూ. పదవ శతకంలో పార్సీలు కనుక్కున్న ఈ జిలేబీని తిరునాళ్ళలో తినని వారు ఉండరు. ఇలా వేడివేడిగా వేసిన జిలేబీని ఒక పట్టు పట్టాం. ఈ జిలేబీ గురించి మనోడు ఏదో డైలాగ్ చెప్తున్నాడు. ముందు ఫోన్పే తీసుకొచ్చి అడుగుతారేమోనని నవ్వుకున్నాం. ఇప్పుడు ఆ నవ్వే నిజమైంది. కోలాటం వేసిన శ్రీ సాయి వీరభద్ర కోలాట బృందాన్ని స్టేజ్ పైన ఇలా ఘనంగా సన్మానించారు. నెక్స్ట్ జరగబోయే పాటల కార్యక్రమం స్వరాభిషేకానికి ఇలా రిథం చెక్ చేసుకుంటున్నారు. తిరిగి అలసిపోయిన మేము ఓ నిమ్మ సోడా అలా కొట్టి ఇంటికి చేరుకున్నాం.